ఉంది, దేవుని మాటలు వింటా ఉంది. ఈ లోపల మార్త దూరం నుంచి చూసి మరియాని పిలుస్తూ ఉంది. రా అని పిలుస్తా ఉంది. వంట చేయాలి కదా వాళ్ళందరికీ. రా వంట చేయాలి, రా టైం అయిపోతుంది రా అంటే అస్సలు ఏ ఆలోచన లేకుండా మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని దేవుని వాక్యం ఆలకిస్తాం. దేవుని వాక్యం చాలా విలువైందండి. దేవుని వాక్యం వినాలనే ఆశ నీలో ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే దేవుని వాక్యం కోసం నువ్వు ఆశ పడకపోతే దేవుడు నీతో మాట్లాడలేడు. దేవుని వాక్యం కోసం నువ్వు ఆశ పడితేనే దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు ఆయన స్వరం నేను వినాలి, ఆయన నాతో ఏం మాట్లాడతాడో నేను తెలుసుకోవాలి. దేవా నాతో ఈరోజు మాట్లాడి వెళ్ళు, నాతో మాట్లాడకుండా నన్ను ఇంటికి పంపొద్దు అనే ఆలోచనతో నువ్వు దేవుని మందిరంలోనికి రావాలి. దేవుడు అలాంటి ఆశ కలిగిన ప్రాణాన్నే దేవుడు తృప్తిపరుస్తాడు.